హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఓ, శ్రీజనా తన కాలేజీలో ఎందుకు ఉంటుంది బ్రో? పక్కనే వైభవ్ సార్ పర్సనల్ రూమ్ ఉంది కదా, అక్కడ ఉంటుంది, వెళ్ళి అక్కడ వెతుక్కోండి అని అన్నాడు ఆ అబ్బాయి. ఆ మాటతో సమీర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? శ్రీజ అతని రూమ్కి వెళ్ళడం ఏంటి? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని పళ్ళు బిగించి కోపంగా అడిగాడు అతను. నాకు బాగానే అర్థమవుతుంది బ్రో, కానీ మీకే ఆ శ్రీజ గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా. తను వచ్చింది కాలేజీకి అయినా గడిపేది మాత్రం వైభవ్ సార్తో. ఏం మాయ చేసిందో తెలియదు కానీ ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడని సార్ని తన వెనక కుక్క పిల్లలా తిప్పుకుంటూ పిచ్చివాడిని చేసింది. వారి ప్రేమ కథ గురించి నాకేంటి, చివరికి ప్రిన్సిపల్ లెక్చరర్లతో సహా అందరికీ తెలుసు. మీరు ఎవరిని అడిగినా వారి ప్రేమ కథ గురించి కథలు కథలుగా చెప్తారు అన్నాడు అతను. ఆ మాటతో సమీర్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఏంటి, బబ్లీ ఎవరినో ప్రేమించిందా? మరి నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. అది చూసి హలో బ్రో, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? నేను చెప్పింది నిజం బ్రో. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ రూమ్ ఎక్కడో చెప్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ ఖచ్చితంగా శ్రీజ ఉంటుంది అని చెప్పాడు అతను. అతన్ని చంపేసేలా చూస్తూ, ఇద్దరు ప్రేమించుకున్నంత మాత్రాన ఎంతవరకైనా వెళతారు అని అర్థం కాదు మిస్టర్. తను ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు ఎదుటి వాళ్ళ మీద లేనిపోని అభూత కల్పనలు చేయడం మానేసి నీ పనేదో నువ్వు చూసుకో అని కోపంగా చెప్పి శ్రీజను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు సమీర్. అలా వెళ్ళిన అతనికి ఒక చోట నిలబడి ఉన్న శ్రీజ కనిపించింది. ఆమె నుదుటిపై బయటికి చెందిన రక్తం గడ్డ కట్టేసి ఎండిపోయి ఉంది. భోజనం కూడా చేయకపోవడంతో నీరసం నిండిన కళ్ళతో ఎవరి కోసమో ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంది ఆమె. అది చూసిన సమీర్ మనసు బాధగా మూలిగింది. ఎప్పుడూ పొగరుగా ఎదుటివారికి తల వంచకుండా టీవీగా ఉండే శ్రీజ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉండడం అతను అస్సలు తీసుకోలేకపోయాడు. ఒకసారి ఆమె ఈ పరిస్థితికి కారణం తనేనేమో అన్న ఆలోచన వస్తుంటే అతని మీద అతనికి పట్టరానంత కోపం వస్తుంది. ఆ కోపంతోనే ఆమె దగ్గరికి వెళ్ళి శ్రీజరా ఇంటికి వెళదాం అని గాంభీర్యంగా పిలిచాడు సమీర్. చంపేసేలా అతన్ని చూస్తూ నువ్వెళ్ళు, నేను రాను అని అంది శ్రీజ. వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ రమ్మన్నాను కదా అని అరిచాడు సమీర్. నేను కూడా నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, అంతే కోపంగా అరిచింది శ్రీజ. ఏయ్ పిచ్చా నీకు, అసలు ఎలా ఉన్నావో తెలుసా? ఇలా ఇక్కడ ఎంతసేపని నిలబడతావు అడిగాడు సమీర్. నా ఇష్టం, ఎంతసేపైనా నిలబడతాను. అది నీకు అనవసరం, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో కోపంగా అంది శ్రీజ. మర్యాదగా మాటలు చెప్తే నీకెందుకు అర్థమవుతుంది? ఎలా చెప్తే ఎలా చెప్పే వాళ్ళకి అలాగే చెప్పాలి అని అంటూ ఆమె చేయి పట్టుకుని బలవంతంగా కొంచెం లాక్కొని వెళుతూ ఉన్నాడు సమీర్. నన్ను వదులు సమీర్ అని అంటూ అతని నుండి బలవంతంగా విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది శ్రీజ. కానీ అతని బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోకపోవడంతో బలవంతంగానే అతను వెనక నడిచింది ఆమె. ఆమెను తీసుకువెళ్ళి కారులోకి తోసి తాను కూడా కారు ఎక్కి స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుంచి పోనిచ్చాడు సమీర్. అతన్ని ఏమీ చేయలేక దూరమవుతున్న తన ప్రేమని అతనే దూరం చేస్తున్నట్లు ఫీల్ అవుతూ తన చేతులతో అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంది శ్రీజ. ఆ దెబ్బలను ఏమాత్రం లెక్క చేయకుండా కార్ డ్రైవింగ్ పై తన దృష్టిని పెట్టాడు సమీర్. అలా వెళుతున్న కారుని చూసి కన్నింగా నవ్వుకున్నాడు వైభవ్. ఆఫీస్లో ఒకరోజు వర్క్ చేసేసరికి నీరసం తలపోటు రెండు కలగలిపి వచ్చాయి శ్రీహిత్కి. అదే నీరసంతో వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూలబడ్డాడు అతను. అతను రావడం చూసి అమ్మాయి ఎదురా
అని అడిగాడు సత్యమూర్తి. మమ్మీ ఇంట్లోనే ఉంది కదా తాతయ్య, కొంచెం గట్టిగా పిలిస్తే తనే వస్తుంది. బయట నుంచి వచ్చిన నన్ను అడిగితే నేనేం చెప్తాను అని డల్ అయిన వాయిస్తో అన్నాడు శ్రీహిత్. ఏడ్చావులేరా ఎదవా, నేను అడుగుతున్నది మా అమ్మ ఏది అని కాదు, నీ భార్య ఏది అని. ఇద్దరు కలిసే కదా ఆఫీస్కి వెళ్ళారు అని అడిగాడు సత్యమూర్తి. ఆ మాటతో సర్రన కోపం రావడంతో, ఇదిగో చూడు తాతయ్య, మీ అందరి దృష్టిలో అది నా భార్య అయినా నా ముందు మాత్రం అలా పిలిచారంటే బాగోదు చెప్తున్నాను అని కోపంగా అన్నాడు శ్రీహిత్. ఇది మరీ బాగుంది, నీ భార్యని నీ భార్య అనకుండా పక్కింటి వాడి భార్య అనాలా వేరే సన్నాసి, తిట్టాడు సత్యమూర్తి. పక్కింటి వాడు కాకపోతే ఎదురింటి వాడి భార్య అనండి, నాకేమీ వచ్చిన నష్టం లేదు. అంతేకాని నా భార్య అని మాత్రం అనొద్దు, దానికి నా భార్య అయ్యే అర్హత లేదు అన్నాడు శ్రీహిత్. అర్హత లేదనే వెధవ్వి ఎందుకురా జరుగుతున్న తన పెళ్ళిని ఆపి మరి తన మెడలో తాళి కట్టి ఆ పిల్ల గొంతు కోసావు? నువ్వు ఆ రోజు చేసి ఉండకపోతే ఈరోజు ఆ పిల్ల చక్కగా లాస్ ఏంజల్స్లో తన భర్తతో కలిసి షికారు పోతూ ఉండేది. ఇలా ఎవరో భార్య అనే భర్తకి బలవంతపు భార్యగా ఉండవలసిన కర్మ పట్టేది కాదు అని అంటూ అక్కడికి వచ్చాడు సత్య. ఆవిడ గారు అంతకుముందు నా ప్రేమలో ఏలు పెట్టి అటు ఇటు కెలికి నన్ను ఎటు కాకుండా చేసి పడేసింది. అందుకే ఆమెను కూడా అలా చేద్దామని ఇలా చేశాను. చివరికి అది నా మెడకి చుట్టుకుని చంపేస్తుందని నాకేం తెలుసు, చిరాగ్గా అన్నాడు శ్రీహిత్. ఇందు మూలంగా నీకు తెలిసిన నీతి ఏంట్రా అబ్బాయి అడిగాడు సత్యమూర్తి. పగ తీర్చుకోవడానికి పసుపు తాడిని ఎవరి మెడలో పడితే వాళ్ళ మెడలో కట్టకూడదు. ఒకవేళ అలా కడితే అది మన పాలిట ఉరితాడవుతుంది అని అన్నాడు శ్రీహిత్. ఏడ్చావులే, ఇలా తల తిక్కలుగా ఆలోచించడం వల్లనే నీ బ్రతుకు వైన్కి విస్కీకి మధ్యలో కొట్టుమిట్టలాడుతూ ఉండిపోయింది అన్నాడు సత్య. అవునా, అయితే మీరు కళ్ళు దుకాణం దాకా వెళ్తారు కదా, మీకు బాగా అనుభవం వచ్చి ఉంటుంది. కాబట్టి ఇందులో నీతేంటో తమరు సెలవివ్వండి తండ్రి గారు వెటకారంగా అన్నాడు శ్రీహిత్. విధిరాత ఎవరిని విడిచిపెట్టదు. ఎవరు ఎవరికి రాసి ఉంటుందో వారు వారికే సొంతమవుతారు. అది పగతో అయినా సరే, ప్రేమతో అయినా సరే అని అన్నాడు సత్య. అంటే ఎలా? గీత ఆంటీని ఇష్టపడిన మీరు కష్టపడి మమ్మీకి సొంతమైనట్లు అలానా అడిగాడు శ్రీహిత్. అవునరా, లేకపోతే ఎక్కడో ఏలూరులో ఒకరంటే ఒకరం ప్రాణంగా ప్రేమించుకున్న మేము ఆ ప్రేమను వదులుకొని ఒకరిని ఒకరం మర్చిపోయి నేను మీ అమ్మతో, నా గీత దాని మొగుడుతో అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాం కదా, చూడు దీన్నే అంటారు విధి రాత అని అన్నాడు సత్య. అంత అడ్జస్ట్ అయి బ్రతకవలసిన కర్మ నీకేంటి సత్య? ఇప్పుడైనా సరే నువ్వు నీ గీత దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నిన్నిక్కడ అడ్డుకునే వాళ్ళు ఆపేవారు ఎవ్వరూ లేరు అన్న వాయిస్ అతను వెనక నుంచి వినిపించడంతో కంగారుగా అటువైపు తిరిగి చూశాడు సత్య. అక్కడ రుద్రకాళిలా అతన్ని చంపేసేలా చూస్తూ కనిపించింది నీరజ. దొంగ నా కొడుకు ఇరికించేశాడు అని మనసులో శ్రీహితం తిట్టుకుని, అది నీరజ, శ్రీకి ఏవో జీవిత పోరాటంలో కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను అంతే అని అన్నాడు సత్య. నువ్వు ఎంత బాగా క్లారిఫై చేస్తున్నావో నేను వింటూనే ఉన్నానులే, కవర్ చేయాలని ప్రయత్నించుకు, కచ్చిగా అంది నీరజ. ఆ మాటతో గుండెలో రాయబడింది సత్యకి. వామ్మో, దీని కన్నింగ్ లుక్ చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుంది. ఎందుకని మంచిది ఈరోజు తాగేవి తినేవి కొంచెం ఆచితూచి ఆలోచించి తాగడం తినడం బెటర్ అని మనసులో అనుకుని ఇబ్బందిగా నవ్వుతూ ఉన్నాడు సత్య. అప్పుడే ఒక బైక్ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. దానితో అందరి చూపు అటువైపు మళ్ళగా ఆ బైక్ పై నుంచి దిగుతూ కనిపించింది స్నేహిత. అది చూసిన స్నేహిత్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఆ బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చిన శైలేంద్రను చూసి, పోనీలే, వీడు భార్యని వీడు వదిలేసి వచ్చినా వాడు జాగ్రత్తగానే తీసుకొచ్చాడు అని అన్నాడు సత్యమూర్తి. ఆ మాటతో కోపంగా సత్యమూర్తి వైపు చూశాడు శ్రీహిత్. ఏంట్రా చూపు, ఏంటి ఇలా భార్యను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వస్తే ఎవడో ఒకడు అలాగే తగులుకుంటాడు మరి అని అన్నాడు సత్యమూర్తి.
నేను చూసింది వాడు దాన్ని తగులుకున్నాడు అని కాదు. నువ్వు మాటకు ముందు ఒకసారి, మాటకి తర్వాత ఒకసారి దాన్ని నా భార్య అంటే తట్టుకోలేక అని కోపంగా చెప్పి అక్కడి నుంచి సీరియస్‌గా తన గది వైపు వెళ్ళిపోయాడు శ్రీహిత్. లోపలికి వచ్చిన శైలేంద్రని చూసి, "నీకు కూడా మీ అమ్మ మంచి మనసే వచ్చిందిరా. పాపం వదిన క్యాబ్‌లో ఎక్కడ కష్టపడుతుందో అని వెంటబెట్టుకుని మరీ నీతో తీసుకువచ్చావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా" అని అన్నాడు సత్య. ఆ మాట విని, "హలో మాస్టారు, బాగా సెంటిమెంట్ ఎక్కువైంది. కొంచెం తగ్గించండి. అయినా వదినేంటి? తను జస్ట్ స్నేహ. ఆఫీస్‌లో బాస్, ఇంటి దగ్గర ఫ్రెండ్ అంతే. బాస్ కాబట్టి లిఫ్ట్ ఇచ్చాను. ఫ్రెండ్ కాబట్టి జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చాను. దానికి మీరు వదిన అంటూ వరుసలు కలిపి మరీ మాట్లాడవలసిన అవసరం లేదు." కొంచెం చిరాగ్గా అన్నాడు శైలేంద్ర. ఆ మాటతో చిన్నగా మనసులో నవ్వుకుని, "సత్య చెప్తే ఏమో అనుకున్నాను శైలేంద్ర. నిజమే, నీది అచ్చం మీ అమ్మ పోలికే" అని అంది నీరజ. ఆ మాటతో వెటకారం అర్థమయ్యి ఆమె వైపు కొంచెం సీరియస్‌గా చూసి, "శ్రీహిత్ వదిలేసి వస్తే నువ్వొక ఫోన్ చేయవలసింది కదమ్మా! కారు పంపించేవాడిని" అని అన్నాడు సత్య. "నేను కాల్ చేద్దాం లేదా క్యాబ్ బుక్ చేసుకుందామని అనుకున్నాను మావయ్య. కానీ ఇతను అందరి ముందు నా కాళ్ళు పట్టుకుని బైక్ ఎక్కకపోతే కాళ్ళు వదలను అని బతిమిలాడేసరికి అందరిలో చిరాగ్గా అనిపించడంతో ఎక్కడ కాళ్ళు పట్టుకుని కిందకి లాగేస్తాడో అని భయం వేసి తప్పక బైక్ ఎక్కొచ్చాను" అని అంది స్నేహిత. ఆ మాటతో శైలేంద్ర వైపు చూశారు అందరూ. అంటే అది ఇద్దరు వచ్చేది ఒకే ఇంటికి కదా! తను బైక్ ఎక్కననేసరికి తప్పక కాళ్ళు పట్టుకోవాల్సొచ్చింది. అయినా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కదా! సో, ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటే తప్పేముంది? చెప్పండి అన్నాడు శైలేంద్ర. అతని కవరింగ్ మరీ దరిద్రంగా ఉండడంతో తు అని ముగ్గురు ఒకేసారి అతని మొహం మీద ఊశారు. దాంతో చేతితో మొహం తుడుచుకుంటూ, "ఏం పర్వాలేదు. ఈరోజు నా ఏంజెల్ నా బైక్ ఎక్కింది అన్న ఆనందం ముందు ఇలాంటి చిన్న చిన్న అవమానాలు ఏమాత్రం నిలబడలేవు" అని అనుకుని అక్కడి నుంచి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు శైలేంద్ర. అసహనంగా ఆ ముగ్గురు వైపు చూసి స్టోర్ రూమ్ వైపు వెళ్ళింది స్నేహిత. అది చూసి, "నీరజ పాపం స్నేహ స్టోర్ రూమ్‌లో ఇబ్బంది పడుతున్నట్లుంది. తనకి గెస్ట్ రూమ్ ఇస్తే ఎలా ఉంటుంది?" అని అడిగాడు సత్య. అతని వైపు కోపంగా చూసి, "తనకివ్వాల్సింది గెస్ట్ రూమ్ కాదు, నీ కొడుకు రూము. ఇలా ఖాళీగా కూర్చుని ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన ప్రియురాల్ని తలుచుకుంటూ ఆమెతో కలల్లో డూయట్ పాడుకోవడం మానేసి, ముందు తనని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసే ప్లాన్ ఏదైనా వెయ్యండి" అంది నీరజ. మేడం గారికి బాగా కాలినట్లుంది అని మనసులో అనుకుని, "సరేలే, ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఈ లోపల ఏదైనా మంచి ప్లాన్ వేస్తా" అని అంటూ ఆలోచనలో పడ్డాడు సత్య. "నువ్వు ప్లాన్ చేస్తావు అంటే అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో పాపం" అని అనుకుంటూ కిచెన్ వైపు వెళ్ళింది నీరజ. కోపంగా శ్రీజని తీసుకుని వస్తూ ఉన్న సమీర్‌ని చూసి అలా ఉండిపోయాడు రాజేష్. హాల్‌లో ఉన్న మిగతా వారు కూడా ఆ దృశ్యాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. "నన్ను వదులు సమీర్" అని అంటూనే అతి కష్టంగా అతనితో నడుస్తూ ఉంది శ్రీజ. ఆమెను గాని, ఇంట్లో ఉన్న మిగతా వారిని కానీ ఏమీ పట్టించుకోకుండా ఆమెని తీసుకుని తన గదిలోకి వెళ్ళి విసురుగా ఆమెను బెడ్ పైకి తోశాడు సమీర్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సమీర్ అంత హార్ష్‌గా ప్రవర్తించడంతో శ్రీజ ఏం చేస్తుంది? శ్రీహిత్ ఎందుకంత జెలసీగా ఫీల్ అవుతున్నాడు? అతని మనసులో స్నేహపై ప్రేమ ఎప్పుడు పుడుతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక వారి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో, ఎవ్వరు మిస్ అవ్వద్దు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.